వసుంధర గారు చెప్పండి. యాక్చువల్లీ ఇది ఒక కళ అని చెప్పుకోవచ్చు జిల్లా వాసులకి. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ ట్రైన్ వేయడం సఫర్ అండ్ తిరుపతికి ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు తిరుపతికి మొదలవుతుందో ట్రైన్, ఇది మన శ్రీకాకుళం జిల్లా అందరం కూడా చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటిదాకా ఇక్కడ స్టాప్ ఓవర్సే గానీ, మన ఊరు నుంచి మన ట్రైన్ మీద కూడా ఈరోజు చూసినట్టుగైతే అందరం శ్రీకాకుళం టు తిరుపతి అని మనం చూసింది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన జిల్లా నుంచి కూడా ఇప్పుడు ప్రతి చోట ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టు ప్రతి చోట కూడా మన ట్రైన్ ఆగుతూ వెళ్తది. సో ఒంగోలులో అయితేనేమి, నెల్లూరులో అయితేనేమి, రాజమండ్రిలో అయితే, విజయవాడలో అయితే ప్రతి చోట కూడా శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్తుంది అని అనడానికి మన శ్రీకాకుళం జిల్లాకు అంతా కూడా చాలా గర్వకారణం ఇది. దీనికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలానే ఎవరైతే రైల్వే అథారిటీస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ఊరు పేరు మారుమోగేటట్టు చేసినందుకు. అండ్ యాక్చువల్లీ ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో సెంట్రల్‌లో ఏదైతే రైల్వే శాఖ ఉందో అది అప్రూవల్ చేయడం వల్లనే ఇట్లా అయింది. సో మోడీ గారి కోసం మీరేం చెప్తారు? మోడీ గారు మా దృష్టిలో దేవుడేనండి. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చేసున్నారు. దాంతోపాటు ఈరోజు ఇలా మనకి రైల్వేస్లో కూడా ఆయన చేయటం, మన ఊరికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చినట్టు చేయడం, ఆ ఘనత అంతా మాత్రం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు. రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే ఆమ్దాల వలస ఎమ్మెల్యే కూన రవి గారికి, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.